అండి వెల్కమ్ బ్యాక్ టు ఎంజడాబాకా ఛానల్కు. సో ఈరోజు గ్రూప్ 3 అయిపోయింది కదా, గ్రూప్ 3 ఎగ్జామ్స్ ఈరోజు అయిపోయినాయి, రేపు కూడా ఉన్నాయి. సో ఈరోజు నేను తెలుగు ప్రాక్టీస్ బిట్స్ చేస్తున్నాను. అయితే నేను వద్దన్న వచ్చే క్వశ్చన్స్ అని ఒక టైటిల్తో వీడియో చేశాను, అది చూడండి. లేదంటే ఈ వీడియోలో ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, చూడండి ఆ లింక్. సో అందులో నుంచి ఒక 7 క్వశ్చన్స్ వచ్చాయండి. అంటే మ్యాథ్స్ ద ఫాలోయింగ్లోనైతే 5 క్వశ్చన్స్ వచ్చాయి, ఇంకా రిమైనింగ్ మొత్తం కలిపి 4-5 క్వశ్చన్స్ వచ్చాయి. అదొక్కటే వీడియోలో నుంచి ఈరోజు గ్రూప్ 3లో. అండ్ డిఎస్సిలో టెట్లో వచ్చాయి, కానీ గ్రూప్ 3లో కూడా మొత్తం పథకాల గురించి ఉందని వద్దన్నా వచ్చి. మీరు మాత్రం తప్పకుండా ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ఓకేనా. ఇవాళ కొంచెం బిజీగా ఉండి ఇంకా వీడియో చేయలేకపోయాను. ఇంకా రాత్రికి చేస్తున్నాను, ఎప్పటి వరకు చేస్తానో తెలియదు, టైం ఉంటే అప్పటి వరకైనా చేస్తాను, ఓకే. ఇది తెలుగు అండి, తెలుగు టోటల్ ప్రాక్టీస్ అంటే అన్ని స్థిరాలు, భాష, ఉభయాక్షరాలు, ద్విత్వాక్షరాలు, ఓకే. అందరికీ పేపర్ 1, పేపర్ 2 వాళ్ళకి ప్లీజ్ ఒక లైక్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మంచి మంచి కామెంట్స్ రాస్తున్నారు, వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. మొత్తం చెప్పక్క అని చెప్తున్నారు, అండ్ మేడం చాలా బాగా చెప్తున్నారు అని చెప్తున్నారు. సో వాళ్ళందరికీ నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలండి. ఇలాగే చూస్తూ కోఆపరేట్ చేయండి. నాకు కూడా ఎప్పుడు ఇదిగోండి, ఎంత రాత్రైనా నాకు చేయాలనిపిస్తుంది. ఎప్పుడు పాజిటివ్గా అంటే ఫలితం పాజిటివ్గా వచ్చినప్పుడు మనం కష్టపడేది కూడా ఇంకా కష్టపడాలనిపిస్తుంది, ఓకే. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కొంచెము అటు ఇటు కదిలివ్వకుండా చెయ్యాలంటే కొంచెం పైకి పెడుతున్నాను నేను ఫోను వీడియో ద్వారా. సో కొంచెం తడబడితే ఒక్కసారి అడ్జస్ట్ కాండి, ఓకేనా. కొంచెం నాకు ఇప్పుడు ఫోన్లో చదవాలా, ఇక్కడ నుంచి చదవాలనేది అర్థం, అంటే ఒక్కొక్కసారి ఇట్లా మిస్ అవుతుంది. ఒక్కసారి మీకు మాత్రం మంచిగా కనిపిస్తుంది నేను రాంగ్ చదివిన, ఓకే. ధృత ప్రకృతికాలు కాని వాటిని డ్యాష్ అంటారు. ఏమంటారు? కళలు. గ్రాంధిక భాషలో ప్రాధాన్యం ఉండి నేటి ఆధునిక భాషలో కనిపించని అక్షరాలను తెలపండి. ఏంటి అవి? ఉభయాక్షరాలు. అగస్త్యుడు పదంలోని స్త్యూ యొక్క అక్షర క్రమాన్ని తెలపండి. ఏంటిచి? మీరు రాసుకోండి, మీరు ఒక్కసారి నేను ఇంత తొందరగా చెప్పినా మీరు ఒక్కసారి రాసుకోండి. +1 ఫస్ట్ 1, ఓకే. స్ట్యూ ఒక్కసారి మీరు రాసుకోండి తప్పకుండా, ఎందుకంటే ఇది ఖచ్చితంగా ఒకటో రెండో వస్తాయి ఇలాంటి మోడల్లో. ఈ మోడల్కి ఒకటి ఉంది, డ్రెస్సులు వేసినట్టు మోడల్కి ఒక డ్రెస్ మేడం అన్నట్టు ఇది మోడల్కి ఒక క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. క్ష్మి అక్షరం యొక్క క్రమాన్ని గుర్తించిరా? ఒక్కసారి గుర్తించండి. నేను చదువుతూనే ముందే గుర్తించండి, చాలాసేపు అవుతే టైం అంతా అయిపోతుంది. అంగిలి సహాయంతో పలికే అక్షరాలను డ్యాష్ అంటారు. ఏమంటారు? అంతస్తాలు అంటారు. కా నుండి మా వరకు గల హల్లులకు గల పేర్లు ఏంటి? స్పర్శాలు. క్రింది వాటిల్లో వర్గాయుక్కులు అని వేటిని అంటారు? 1 మరియు 2, అంటే 1 ఖ ఖ ఛ ఛ 1 మరియు 2, ఓకే. ఆన్సర్ ఈజ్ 4th 1 మరియు 2. ఈ క్రింది వాటిలో కాని దానిని గుర్తించండి. సరికానిది ఏది? ఇది. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులకి గల పేరు ఏంటి? స్థిరాలు. ఈ క్రింది వాటిల్లో సరి అయిన దానిని గుర్తించండి. పైవన్నీ. ఆన్సర్ ఈజ్ పైవన్నీ. మూర్ధన్య ఊష్మము, శాతాలవ్య ఊష్మము, సదంత్య ఊష్మము. వర్గ తృతీయ అక్షరాలను డ్యాష్ అంటారు. కొంచెం స్పీడ్గా చెప్పాలా? సరళాలు. ప్లుతములు అని వేటిని అంటారు? ఐ ఔల్. ఈ జ ఛ ఝ ఝ ఇని యార షాలు అనునవి ఏంటివి? తాళవ్యాలు. అనునది ఒక ఏంటిది? దంతోష్ట్యము.
ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరితే అది ఏమవుతుంది? మనం మొన్ననే చెప్పుకున్నాం కదా, ఒక హల్లుకు ఇంకో హల్లు, ఒక హల్లుకు వేరొక హల్లు ఒత్తుగా వచ్చి చేరితే ఏమవుతుంది? సంయుక్తాక్షరం అవుతుంది. సంయుక్తాక్షరంలోని అక్షరాల సంఖ్య ఎన్ని? 1. 1. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలను అంటారు. ఏమంటారు? మూర్ధన్యాలు అంటారు. ఈ క్రింది వాటిల్లో మూర్ధన్యాక్షరాలు కానిది 4వది యాష కానిది అంటే ఇవన్నీ అవునన్నట్టు. ఈ క్రింది వాటిలో వర్గ పంచమక్షరాలు అని వేటిని అంటారు? 3 జ్ఞ ని నా ఇదే మూడో దాన్ని అంటారు. ఈ క్రింది వాటిలో వర్గ పంచమక్షరాలు. ఓకే. హ అనునది కంఠ్యాలు ఏ ఐలు అనునవి ఏంటివి? ఐలు అనునవి. 4వది కంఠ తాళవ్యాలు, కంఠం నుంచి తాళవ్యాల వరకు వస్తాయి. కంఠ తాళవ్యాలు. నా మా అను అక్షరాలు వరసగా దంతోష్ట నాసికలు, నాసికలు. జ్ఞాని అనునవి వరుసగా 1 కంఠ తాళవ్యాలు. ఈ క్రింది వాటిల్లో తాళవ్యాక్షరం కానిది త. ధ్వని పుట్టే ప్రదేశాన్ని డాష్ అంటారు. ఏమంటారు? స్థానం అంటారు. ఈ క్రింది వాటిలో స్థానానికి ఉదాహరణను గుర్తించండి. ఏంటిది? పైవన్నీ. ఆన్సర్ ఈజ్ పైవన్నీ అంటే కంఠం, తాళవు, మూర్తం. ఉచ్చారణకు కరణాలను సంయోగించేది. 1 ప్రయత్నము. 2 సమానమైన హల్లులను ఒకే అచ్చుతో కలిస్తే దాన్ని డాష్ అంటారు. ఏమంటారు? 2వది ద్విత్వాక్షరం అంటారు. జ్యోత్స్న పదంలోని స్న వర్ణాన్ని విడదీసిన రూపము. విడదీయండి. ఇవి టెట్టులో ప్రతి ఒక్కటి ఈ మోడల్ ఒకటి వస్తుంది, తప్పకుండా వస్తుంది ఈ మోడల్లో. ఆన్సర్ ఈస్ 2. బాల్యము పదంలోని సంయుక్తాక్షరాన్ని విడదీసిన రూపము. 1 ఆన్సర్ L + A + A. తెలుగు భాషకు గల హల్లుల సంఖ్యను గుర్తించండి. ఎన్ని? 37. తెలుగు భాషకు గల హల్లుల సంఖ్యను గుర్తించండి. తెలుగు భాషకు 37. స్టార్ట్ చేద్దాం. తెలుగు భాషకు గల ఉభయాక్షరాలు ఎన్ని? వాటిని గుర్తించండి. తెలుగు భాషకు ఉభయాక్షరాలు ఎన్ని? 1వది 0, అర 0, విసర్గ 3. ఓకే. తెలుగు భాషకు గల అక్షరాలు ఎన్ని? తెలుగు భాషకు అక్షరాలు ఎన్ని? 3వది 56. తెలుగు భాషలో గల అచ్చులు ఉభయాక్షరాల సంఖ్యను తెలుపండి. ఇవి చిన్నగా అనిపిస్తాయి కానీ వచ్చినప్పుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతామండి. బాగా వచ్చినాయి కూడా, ఈజీగా వస్తే కూడా పేపర్ తడబడిపోతాం. అయ్యో ఎన్ని అన్నట్టు. 4వది 16 + 3. తెలుగు భాషలో గల అచ్చులు ఉభయాక్షరాల సంఖ్యను 16 + 3. ఓకే. 4వది హల్లుల విభాగంలో గల కా నుండి మా వరకు గల అక్షరాలను ఎన్ని వర్గాలుగా విభజించవచ్చు? 1 5. తేలికగా పలికే అక్షరాలు అని వేటిని అంటారు? వాటికి గల పేర్లను తెలపండి. తేలికగా పలికేటి ఏంటి? 3వది గజడ దబలు, సరళాలు. తేలికగా పలికేటి గజడ దబ సరళాలు. ఒక హల్లుకు 2 వేరువేరు హల్లులు ఒత్తులుగా కలిస్తే దానిని డాష్ అంటారు. ఏమంటారు? సంశ్లేషాక్షరం అంటారు. తత్సమం దీనికి గల మరొక పేరు తెలపండి. ఏంటిది? 3వది ప్రకృతి. నాకారానికి డాష్ అంటారు. ఏమంటారు? ధృతము అంటారు. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. సరికాని అని చెప్పండి.
ధృతముతో అంతమయ్యే పదాలు ప్రకృతికాలు. క్రియ యొక్క మూల రూపమును ధాతువు అంటారు. ధృత ప్రకృతికాలు కాని వాటిని లాక్షణికాలు అంటారు. చెప్పండి. 4వది సి మాత్రమే. సి మాత్రమే. ఏది సి? ఇదొకటి సరి కానిదట. ఇవన్నీ సరి అయినవి అన్నట్టు. ఈ క్రింది అంశాలను పరిశీలించిన సరికాని దాన్ని గుర్తించండి. పూర్వపర స్వరాలు కాకుండా శత్రువులాగా వేరే అక్షరం వచ్చి చేరితే దానిని ఆగమం అంటారు. వైకల్పికం అంటే సంధి 2 రూపాలలో ఉంటుంది. సో ఏముంటుంది? 1 ఏ మాత్రమే. ఏ మాత్రమే. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన దానిని గుర్తించండి. సరైనది ఏంటి? ధ్వని పుట్టే ప్రదేశాన్ని స్థానం అంటారు. కరెక్టేనా? ఉచ్చారణకు స్థాన ఫస్ట్ ఇది చూద్దాం. 42వది ఆన్సర్ ఏంటిదో చూద్దాం. 42వది ఆన్సరు ఏబిసిలు అన్నీ అట. ఏబిసిలు అన్నీ కరెక్టేనట. ఆన్సర్ 3rd వన్ 42 3rd వన్ ఏబిసిలు కరెక్టేనట అన్ని. ధ్వని పుట్టే ప్రదేశాన్ని స్థానం అంటారు. ఇది కరెక్టే. ఉచ్చారణకు స్థాన కరణాలను సంయోగించేది ప్రయత్నం. ఇది కరెక్టే. ద్విమాత్ర కాలంలో పలికబడే అక్షరాలను దీర్ఘాక్షులు అంటారు. ఇది కూడా కరెక్టే. ఓకే, ఇంత మెసేజ్ అన్నీ ఇట్లనే ఇస్తున్నాడు క్వశ్చన్స్. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరైన ప్రవచనాన్ని గుర్తించండి. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు. అంగిలి సహాయంతో పలికే అక్షరాలు అంతస్తాలు. కరెక్టేనా? అది ఆన్సర్ చూద్దాం. 43వది 3 ఏబీలు సరి అయినవి. ఏబీలు సరైనవి. పరుష సరళాలు కాకుండా మిగిలిన హల్లులు స్థిరాలు. అంగిలి సహాయంతో పలికే అక్షరాలు అంతస్తాలు. ఈ క్రింది వాటిలో సరికాని దానిని గుర్తించండి. సరికాని దానిని 1 బి మాత్రమే అట సరికానిది. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు మూర్ధన్యాలు అంటారు. ఇదొకటి సరికాదట. ఓకే, ఆన్సరు బి. కాదు, బి. పెదవి సహాయంతో పలికే అక్షరాలు దంతోష్ట్యాలు. బి మాత్రమే సరికాదట. ఓకే, ఇవి 2 కరెక్టే అన్నట్టు. నాలుకతో గట్టిగా అంగిలిని తాకుతూ పలికే అక్షరాలు మూర్ధన్యాలు. చ జ అనునవి దంత్యాలు. ఈ క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. సరైనది ఏంటిది? సరైన ఈ ఏబిసిలు లిస్ట్ చేయి. ఇక ఇట్లా చేస్తాడు. ఇక 45 4వది 45వది 4 ఏబిసిలు సరి అయినవి. 3 సరి అయినవి అనట. ఏబిసిలు హ కంఠ్యాలు. ఈష తాళవ్యాలు. రూష మూర్ధన్యాలు. ఈ క్రింది వాటిని పరిశీలించి సరైన దానిని గుర్తించండి. సరైన దానిని గుర్తించాలట 4వది 5 అన్నీ అట సరి అయినాయి. అన్ని పై యా రా లా వా అంతస్తాలు. ష సాహ ఊష్మాలు. ఊదు పలికేటి ఊష్మాలు. న్యా ఇని నా నామ అనునాసికలు. పైవన్నీ కరెక్టే. ఈ వాక్యాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. సరికానిది ఏంటిది? 47వది సరికానిది 1 అట. 1 సరికానిది ఏంటి? 2 సమానమైన హల్లులు ఒకే అచ్చుతో కలిస్తే అది సంయుక్త అక్షరం అవుతుంది. ఇది తప్పు. ఆన్సర్ ఇక కరెక్ట్ ఏంటి? 2 వేరువేరు హల్లులు ఒక అచ్చుతో కలిస్తే దానిని సంయుక్త అక్షరం అంటారు. అర్థవంతమైన 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడడాన్ని సమాసము అంటాము. వర్గ తృతీయ అక్షరాలను సరళాలు అంటారు. కేవలం సమాసం అంటే ఆ సమాసం ఇచ్చి ఇది ఏ సమాసం అడుగుతలేడు, ఇట్లా కూడా అడుగుతాడు. అర్థవంతమైన 2 పదాలు కలిసి ఒకే పదంగా ఏర్పడటాన్ని సమాసం అంటారు. ఈ క్రింది వర్ణోత్పత్తి స్థానాలను సంబంధించి భిన్నమైన దానిని గుర్తించండి. ఏంటిది? 3వది భిన్నమైనది. ఈ క్రింది అంశాలను పరిశీలించి సరికాని దానిని గుర్తించండి. ఏంటిది సరికానిది? 49వది ఇక 2ది అట. సరికానిది 2వది. ఆన్సర్ ట డ న మూర్ధన్యాలు. చ జ తాళవ్యాలు. తత్థ దద్ధ న దంత్యాలు. ఈ క్రింది వానిలో సరికాని దానిని గుర్తించి చంపుతున్నాడు సరికాని అని. 50వది 4వది చివర మూ చేరితే సంస్కృతంలో పులింగం ఉంటుంది. ఓకే, సరికానిది ఇదొకటట. 4వది ఇవన్నీ కరెక్టే. అర్థాన్ని ఆశ్రయించి తెలుగులో లింగం ఉంటుంది. శబ్దాన్ని ఆశ్రయించి సంస్కృతంలో లింగం ఉంటుంది. సంస్కృతంలో లింగాలు 3 రకాలు. ఇవన్నీ కరెక్టే. ఇది ఒకటి తప్పు. ఓకే, ఇవి 50 క్వశ్చన్స్ ప్రస్తుతానికైతే. ఇది మీరు ఒక్కసారి ఆ వీడియో చూడండి.
వద్దన్నా వచ్చే క్వశ్చన్స్. అది 1,00,000 మంది కంటే పైన చూసారండి అది. ఒక 5 డేస్‌లోనే. టెట్ అప్పుడు చేశాను నేను. అందులోంచి కుప్పలు కుప్పలుగా వచ్చాయి. అప్పుడు డిఎస్సిలో మొన్ననే చేశాను. అది 1,00,000 మంది వైరల్ అయిపోయింది ఆ వీడియో. అదొక్కసారి చూడండి. మీరు ఇప్పుడు నేను ఇస్తాను ఇక్కడ లింకు. ఓకే. మీరు తప్పకుండా ఇది లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్న ప్రతి ఒక్కరూ అప్పుడు లైక్ చేయండి దయచేసి. ఓకేనా? మీకు గ్రూప్ 3 క్వశ్చన్ పేపర్ కూడా మొత్తం రేపు ఎగ్జామ్ అయిపోయాక 3 పేపర్లు కూడా చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. ఓకే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. టేక్ కేర్.